హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్నకూచి ఛానల్. ఈరోజు సరదాగా కొన్ని చిలిపి ప్రశ్నలు చూద్దామా? సూది దారంతో పని లేకుండా కుట్టేది ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి. అండ్ రెండో చిలిపి ప్రశ్న ఏంటో చూద్దామా? నోరు లేకపోయినా కరిచేది ఏంటి? మీలో ఎంతమందికి ఆన్సర్స్ తెలుసు? ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి. మూడో పొడుపు కథ ఏంటంటే కూరలు చేసే గొడుగు. ఏ గొడుగుతో కూరలు చేస్తారు? నాలుగు చిలిపి ప్రశ్న ఏంటో చూద్దామా? వంటల్లో ఉపయోగించని ఆయిల్ ఏమిటి? మనం వంటల్లో వాడని ఆయిల్ ఏమిటి? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి. ఎంతమందికి ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్స్ తెలుసో చూద్దాం. ఐదోది, ఒక బుట్టలో 5 యాపిల్స్ ఉన్నాయి. 5 ఫ్రెండ్స్ 5 యాపిల్స్ని సమానంగా పంచుకున్నారు. అయినా బుట్టలో ఒక యాపిల్ మిగిలింది. ఎలా? మీలో ఎంతమందికి దీనికి కరెక్ట్గా ఆన్సర్ తెలుసు? ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఆరో చిలిపి ప్రశ్న ఏంటో చూద్దామా? తిరుపతిలో ఎవరు గుండు కొట్టించుకుంటారు? మీకు ఆన్సర్ తెలుసా? ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఇంకో చిలిపి ప్రశ్న ఏంటో చూద్దామా? గుడ్డు పెట్టలేని కోడి ఏంటి? మళ్ళీ అడుగుతున్నా, గుడ్డు పెట్టలేని కోడి ఏంటి? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో పొడుపు కథ చూద్దామా? ఒక గదిలో 20 కొవ్వొత్తులు ఉన్నాయి. అందులో ఒకటి 90% కాలింది, ఇంకొకటి 50% కాలింది. ఇంకా ఆ గదిలో ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయి? దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్లో ఆన్సర్ రాసేయండి. అండ్ లాస్ట్ చిలిపి ప్రశ్న ఏంటో చూద్దామా? గుర్రానికి ముందు, ఏనుగుకి వెనకాల ఉండేది ఏంటి? మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు అడిగిన చిలిపి ప్రశ్నలో ఎవరికి ఎన్ని చిలిపి ప్రశ్నలు వచ్చో చూద్దాం. ఎవరు ఎక్కువ మంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. అండ్ లాస్ట్ చిలిపి ప్రశ్న ఏంటంటే, ఒక గొడుగు కింద 4 వెళ్ళినా తడవరు, ఎందుకని? మీకు ఆన్సర్ తెలుసా?